హరే శ్రీనివాస 29వ పాశురం. మార్గశీర్ష మాసమున గోపికలు పెద్దల అనుమతి తీసుకొని ఆ వర్షం కోసమే చేసే ఈ వ్రతాన్నే ధనుర్మాస వ్రతం అని అంటారు. ఈ వ్రతం ఆచరించడానికి కోసం గోపికలు పర అను వాద్యం అంటే ఒక ఇన్స్ట్రుమెంట్ కావాలని శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళారు. ఆ పరను ఇచ్చి తమకు ఈ వ్రతాన్ని పూర్తి చేయించి దాని ఫలితంగా అంటే దాని ఫలంగా అలంకారములను పరమాన్న భోజనములు చేయించు అని శ్రీకృష్ణుని ప్రార్థించారు. ఈ గోపికలు పర అనే ఒక ఇన్స్ట్రుమెంట్ కావాలి అని ఒక నెపంతో వెళ్తున్నారు, అంతేకాని అది నిజంగా కావాలని కాదండి. గోపికలు కృష్ణుడితో అంటున్నారట, అయ్యా మా ఆర్తి తొందర తెలియటం లేదు నీకు, నిన్నే నమ్మి వచ్చాము, మీరే పలకకుండా ఉలకకుండా ఉన్నారేంటి అని శ్రీకృష్ణునికి తెలిపి నిత్య కైంకర్యముకు ఫలమును నీవే సమకూర్చాలని ఈ పాశ్రంలో గోపికలు చెప్తున్నారు. భగవత్ ప్రాప్తి పొందగోరే వారందరూ ఆచరించదగ్గ ఈ ధనుర్మాస వ్రతంలో గోపికలు భక్తి ప్రవృత్తులే ముఖ్యమని నిరూపిస్తున్నారు. అజ్ఞానులైనా కూడా నిశ్చల భక్తి ప్రపత్తులతో భగవంతుని చేరవచ్చని వాళ్ళు నిరూపించారు. ఇప్పుడు ఈ పాశ్వంలో మనకి వ్రత ఫలాన్ని చెప్తున్నారు. వ్రతాన్ని ఒక సాకుగా చేసుకొని పర అనే వాద్యాన్ని పొందడానికి తహతహలాడుతున్నారు గోపికలు ఇప్పటి వరకు. కానీ ఈ పాశ్వంలో పర అనేది ఒక సాకు మాత్రమే. వారికి కావలసింది ఆ శ్రీకృష్ణుని సాన్నిధ్యము, అతని నిరంతర సేవకే ఈ ప్రయత్నమంతా అని ఆండాళ్ళ తల్లి స్పష్టం చేస్తున్నారు ఈ పాశ్వంలో. ఇక్కడ ఈరోజు ఆండాళ్ తన వెంట ఉన్న గోపీ జనాలతో తను ఏం కోరి వచ్చిందో చెప్తున్న రోజు. మేము నిర్మల మనసుతో వచ్చాము అని చెప్తున్నారు. మేము ఏ ఇతర ఫలితాల కోరి రాలేదు, మాకు అలాంటి ఉపాయాలు కూడా లేవు అని ముందటి పాశ్వంలో చెప్పారు. ఈరోజు స్వామి ముందర తమ ఆర్తిని చూపించడానికి వస్తున్నారు. మా ఆర్తిని చూసైనా నువ్వు మమ్మల్ని అనుగ్రహించాలి అని చెప్తున్నారు. షిత్తం షిరుకాలే, ఇంకా చీకటి తొలగని తెలవారే సమయంలో మేము నీ దగ్గరికి వచ్చాం. మాలో ఆర్తిని పెంచింది నీవే కదా, ఎంతకాలం నీవు చేసిన ఫలితము ఇన్నాళ్లకు మాకు జ్ఞాపకం కలిగింది. ఇది నీవు చేసిన కృపే కదా. ఉన్నైచ్చే విత్తు, ఇలాంటివన్నిటివి చేసిన వాడివి శబరిలాంటి వారికి నీవే వెళ్ళి అనుగ్రహించావు. కానీ మేమేమో ఇలా కష్టపడాల్సి వస్తుంది. మేము నిన్నే సేవిస్తున్నాం. మాకున్న జ్ఞానంతో ఒక్కసారి మేము నీ వాడమని చెప్పగలిగితే అది మాకు సంతోషం. ఉన్ పొత్తామరై ఎడియే పోట్రం, నీ పద్మాల వంటి ఆ దివ్యమైన పాదాలకు మంగళం పాడుతున్నాం. ఇంకించిత్ పురుషాదమం కటిపయ గ్రాణేశం అల్పార్థకం సేవాయ, ఈ లోకంలో అల్పమైన పురుషార్థం కోసం ఒకరికున్న ఆస్తిని చూసి వాడే నాయకుడని చుట్టూ తిరుగుతారు కదా జనాలంతా. ఎంత ఆశ్చర్యం! నాదేన పురుషోత్తమే త్రిజగతామే ఏకాధిపే చేతసా సేవ్యై సస్య పదస్య దాసరీ సురే నారాయణే తిష్టతి. సమస్త జీవులకు ఆయనే నాథుడై ఉన్న ఆ పురుషోత్తముడు ఆయనే కదా. ఆయన ముల్లోకాలను నడిపేవాడు. ఆయన ఒక్కసారి మనసులో నీ వాడని తెలిపావంటే ఆయన పరమపదాన్ని ఇస్తాడు అని కులశేఖర ఆళ్వార్ చెప్పినట్టుగా మేము నీ పాదాలను పట్టుకోవడానికే వచ్చాము అని చెప్తున్నారు. ఆయన ఏం విన్నట్టుగా సుదీర్ఘమైన ఆలోచనలో పడి ప్రేమతో వీళ్ళకేసి చూస్తున్నాడట. పొరుళ్ళకెళాయ్, మేమెందుకు స్తుతిస్తున్నామో వినవయ్యా అంటూ ఆయన్ని తట్టి మరీ చెప్తోంది గోదా తల్లి. ఆండాళ్ళ తల్లికి పాఠం చెప్పడం అంటే ఇష్టమైనది. అందుకే ఆయనకు కూడా పాఠం చెప్తోంది. చూడు, మేము వచ్చాము, ఎక్కడ ఆలోచిస్తున్నావు అని. పెత్తమ్మే తుండుం కులత్తిల్ పిరందు, మొదట పశువులను మేపి అవి తిన్నాక కానీ మేము తినేవాళ్ళం కాదు. మా గురించి నీకు తెలియదా? మరి నీవేం చేస్తున్నావు? మాకు ఆహారం నీ సేవయే.
అది మాకు లభించాకే ఆ తర్వాతే కదా నువ్వు కూడా ఆహారం తినాలి. నీ కుత్తేవల్ ఎంగలై కొళ్ళామల్ పోగాదు. నీ అంతరింగక సేవకై మమ్మల్ని నువ్వు తీసుకోవాల్సిందే. ఏదో వ్రత పరికరాలని అనుకున్నారు, ఇదిగో అని అక్కడ పెట్టాడు. ఇత్తై పరై కొల్వాన్ అండ్రుకాన్ గోవింద. మేమేదో అడగాలని వాటిని అడిగామంతే. మేము కోరేవి ఇవి కాదు. కేవలం మా మాట పట్టుకొని చూస్తావా? మా మనసులో ఏముందో నీకు తెలీదా కృష్ణ అని అడిగారు. నాకెలా తెలుస్తుంది? నాకేం తెలీదు. నేను మీ గొల్లల్లో ఒకడినే కదా అని అన్నాడు కృష్ణుడు. ఎత్తిక్కుం ఎల్లప్పటికీ అంటే ఈ కాలం ఆ కాలం అని కాదు, సర్వదేశముల యందు సర్వ అవస్థల యందు ఏరేర్ పిరవిక్కుం. 7 జన్మలో కూడా ఉన్ తన్నోడుత్తుమేయావోం. నీతో సంబంధమే మాకు కావాలి. కాలాధీనం కాని పరమపదంలో ఉన్న మాకు నీ సంబంధమే కావాలి. ఉనక్కేనాం అచ్చైవోం మత్తైనం కామంగళ్ మాత్. కేవలం నీ ఆనందం కోసమే మా సేవ అంకితమై ఉండాలి. తెలియక మేము ఏదైనా లోపం చేసి ఉంటే అది కూడా నువ్వే సరిదిద్దాలి. మాపై భారం వేయొద్దు. ఇలా వ్రతం ఆచరించిన అందరికీ ఫలితం లభించింది. శ్రీకృష్ణ సమాగం లభించింది. దీనికి సహకరించిన వారికి కోరినవి లభించాయి. ఈరోజు పురుషార్థం పొందిన రోజు. ఈరోజు స్వామి గోదాదేవిని రప్పించుకుని మానవ కన్యగా ఉన్న ఆమెని తాను విగ్రహ రూపంలోనే వివాహమాడాడు. గోదాదేవి కోరిన వైభోగాన్ని పొందిన రోజు కనుక దీన్ని ఈ రోజుని భోగి అని అంటారు. గోదా రంగనాథుల కళ్యాణం. సాధారణంగా సీతారామ కళ్యాణమని, శ్రీనివాస కళ్యాణమని ఇలా ఎన్నో కళ్యాణోత్సవాలు మనం జరుపుకుంటుంటాం. గోదా రంగనాథుల కళ్యాణానికి ఒక విశిష్టత ఉంది. మిగతా కళ్యాణాలతో పోలిస్తే ఇది ఒక స్పెషల్ అనే చెప్పొచ్చండి. శ్రీనివాసుని కళ్యాణోత్సవంలో స్వామికి వైభవం, సీతారామ కళ్యాణంలో కూడా స్వామికే వైభవం. కానీ గోదా రంగనాథుల కళ్యాణంలో వైభవం అంతా ఆ అమ్మ గోదాదేవికే. ఎందుకనంటే అక్కడ 2 కారణాలు ఉన్నాయి. గోదాదేవి అద్భుతమైన వ్రతాన్ని ఆచరించింది. ఆ ఆచరించిన దాన్ని మనదాకా ఆచరించేట్టుగా కూడా చేసింది. అందుకే పాడి ఎరుల వల్ల పల్వళయాయ్ అని అంటుంటాం కదా. తాను ఆచరించిన దాన్ని ఎంతో కాలం దాకా ఆచరించగలిగేట్టు ప్రబంధాన్ని అందించింది. అందుకే కదండి ఇప్పటికి కూడా మన వరకు ఉంది. అది గోదాదేవి గొప్పతనం. ఇది వరకు ఇలాంటి వ్రతాన్ని గోపికలు చేశారు, కానీ వారు తర్వాత వారికి ఏమీ అందించలేకపోయారు. శ్రీకృష్ణుడు అనుభవాన్ని పొంది ఊరుకున్నారు తప్ప. కానీ గోదా తల్లి మనకి ఈ తిరుప్పావేని అందించింది. సీతమ్మ రామచంద్రుడిని వివాహమాడి ఊరుకుంది. పద్మావతమ్మ వారు శ్రీనివాసుడిని వివాహమాడి ఊరుకుంది. కానీ గోదాదేవి ఒక పాటలో మనం ఏం తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి, ఎలా ఆచరించాలో కూడా చెప్పింది. సీతమ్మ కానీ పద్మావతమ్మ వారు కానీ భగవంతుణ్ణి తన వంటి కదిలే రూపంలోనే వివాహం చేసుకున్నారు వారి అవతారాల్లో. కానీ గోదాదేవి మానవ కన్యగా ఉంటూ విగ్రహ స్వరూపుడైన ఆ రంగనాథ స్వామిని వివాహమాడింది. తన ఆచరణతో విగ్రహ స్వరూపుడైన భగవంతుణ్ణే కదిలేట్టుగా చేసుకుంది. ఇది కదండి గొప్ప అంటే. మన ఎదురుగుండా కనిపించే విగ్రహాన్ని అది దైవమని విశ్వసించి మనం చెప్పినట్టుగా, మనం పిలిచినట్టుగా అది కదలగలుగుతుంది, పలకగలుగుతుంది అనే విశ్వాసాన్ని ఆండాళ్ తల్లి నిరూపించి చూపించింది. ఉలగనిల్ తోట్రమాయ్ నిండ్రు షుడరే తుయిలెరాయ్ అని అంది అమ్మ. అంటే లోకంలో కంటికి కనిపించేట్టుగా విగ్రహ రూపంలో ఉండే భగవంతుడా, ఆ విగ్రహ రూపంలో నీ ప్రభావము అనుపమానం, అసమానము అని విశ్వసిస్తున్నాను అని చెప్పి భగవంతుడిని కదిలేట్టుగా చేసింది. 3 పనులు చేసి విగ్రహ రూపంలో ఉన్న భగవంతుడిని కదిలేట్టుగా చేసిందట. అవి కృష్ణం ఉద్బోధ్య, కృష్ణం అధ్యాపయంతి మరియు కృష్ణం బలాత్కృత్య భుంక్తే. ఆయన ఏమీ ఉలకకుండా పడుకుంటే మేల్కొల్పింది. చిన్న పిల్లవాడికి కట్టి చూపించి పాఠం చెప్పినట్టుగా మనల్ని బాగు చేయడానికి మనం తెలుసుకోవాల్సిన విషయాలని మనకి ఆయన ఎలా తెలిసేట్టు చేయాలో ఆయనకి పాఠాలు నేర్పింది. అంతేకాదు
స్వామి విగ్రహ రూపంలో ఉన్న ఆయన్ని నిర్బంధించి బంధించి ఆయన్ని పొందింది. అందుకే ఎక్కడో శ్రీవెల్లిపుత్తూరులో ఆండాళ్ళుంటే శ్రీరంగంలో ఉన్న స్వామి స్పందించి అర్చకులను రాజుని అమ్మని తీసుకురమ్మని ప్రేరేపించి రప్పించుకున్నాడు. మీరు ఈ కథ వినాలంటే స్టార్టింగ్లో తిరుప్పావై గురించి ఉంది, అక్కడ వివరంగా చెప్పాను, వినండి. విగ్రహంలో ఉన్న స్వామితో వివాహం అని తెలియగానే జనాలు విచిత్రంగా ఏంటిది అని చాలామంది వచ్చారు. వచ్చి ఆశ్చర్యపోయినందుకే ఆ వీధికి చిత్రవీధి అని కూడా పేరు పడిపోయిందట. తరువాత వీధి ఉత్తర వీధి. అక్కడ ఉన్న స్వామి అమ్మని వివాహమాడి గోదాదేవిని తనలో చేర్చుకున్నాడు. మానవ కన్యగా ఉన్న ఆండాళ్ తల్లిని ఉత్సవమూర్తిగా మలిచి తాను ఉత్సవమూర్తిగా కలిసి ఉన్నాడు ఆ శ్రీవల్లిపుత్తూరులో. అమ్మ ఆదేశానుసారం అలా ఉన్నారు. అమ్మ రామచంద్రుని ఇలవేల్పైన శ్రీరంగనాథుడిని వివాహమాడటంతో సీతారాములకే ఇలవేల్పైంది. సీతారాములకి తర్వాత కాలంలో అవతరించిన వారికి ఇలవేల్పవడం అమ్మ గొప్పతనం. ఓం నమో వాసుదేవాయ నమః. లోకా సమస్త సుఖినో భవంతు. హరే శ్రీ